క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త పట్టణంను మనము ధ్యానించినట్లయితే స్వస్థతను మాత్రమే కాదు, సాతాను శక్తులను కూడా విడలగొట్టడం గురించి మనం ధ్యానిస్తున్నాము. అయితే ఇది తెలిసిన గొప్ప జన సమూహము అనేక ప్రాంతాల నుండి యెరూషలేము, యూదయ, తూరు, సిదోను ప్రాంతం నుండి యేసు వద్దకు వచ్చి ఉన్నారు. అయితే ఈ గొప్ప జన సమూహము యేసు స్వస్థతను ఇస్తున్నాడు అని మాత్రమే యేసు వద్దకు వచ్చి ఉన్నారు. కానీ యేసు ప్రభు మన నుండి ఇంకా గొప్ప బాటలో మనల్ని సిద్ధపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనము దానిని గుర్తించక అనేకసార్లు యేసు బాటలో నడవక సాతాను బాటలో మనం నడుస్తూ ఉంటాము. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనము అవసరం ఉన్నప్పుడే దేవుని వద్దకు వెళ్ళి మనం ప్రార్థిస్తూ ఉంటాము. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, ఇట్లాంటి సమయంలోనే మనము ప్రభువుకు ప్రార్థిస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశాలను మన జీవితం నుండి తీసివేసి ప్రభువును మనము ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థించాలి. అదేవిధంగా యేసు ప్రభుని మన జీవితంలో మనకు ఏ విధమైన బాట వేసి ఉన్నాడో దానిని తెలుసుకొని ఆ యొక్క బాటలో నడవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. యేసు ప్రభు మనం కేవలము తన బాటలో కాదు, ప్రభువు మనకు ఒక లోతైన విశ్వాసాన్ని మనకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మన జీవితంలో మనం నింపుకొని యేసు యొక్క బాటలు నడవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అదేవిధంగా యేసు ప్రభు మన జీవితంలో కేవలము మన సమస్యలు తీర్చే దేవునిగా కాక మన జీవిత బాటసారిగా మనం దేవుని గుర్తించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని యేసు బాటలో స్థిరపరచుకొని ఆయన యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క బాటలు నడవడానికి ప్రయత్నిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ దీవింపబడాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.